5x power 4 plus 3x cube plus 2x square plus 4x divided by x plus 1 divided by x plus 1. x plus 1 5x power 4 5 into x power 4 plus 3 into x power 3 plus 2 into x power 2 plus 4 into x divided by x plus 1. ఎప్పుడైతే మనము x plus 1 తోటి మనము భాగాహారింపుస్తున్నామో బేసి సంఖ్యల గుణకాలు చూడండి. 4 plus 3 7 2 plus 5 ఎంత 7 7 ఈక్వలెంట్ టు 7 అంటే x ప్లస్ 1 అనేది దీనికి కారణాంకము. x ప్లస్ 1 అనేది దీనికి కారణాంకము. కాబట్టి శేషం ఏమవుతుంది 0 అవుతుంది. శేషం ఏమవుతుంది 0 అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైందా? మనము గుణకాలు a అండ్ b కనుక్కునేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది సార్, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ 7x స్క్వేర్ రైట్ ప్లస్ 5x plus 4x plus 6 divided by x plus 1 divided by x plus 1 ఇలా ఉంది క్వశ్చన్. 7x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ ఇది x క్యూబ్ అనుకోండి, ఇది x స్క్వేర్ అనుకోండి రైట్. 7x క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6 డివైడెడ్ బై x ప్లస్ 1 రైట్. బేసి సంఖ్యల గుణకాలు పవర్ల గుణకాలు సరి సంఖ్యల పవర్ల గుణికాలు. అంటే ఇది x పవర్ 1 ఇదేమో రైట్ పవర్ ఆఫ్ x ఆడ్ నంబర్, ఇదేమో పవర్ ఆఫ్ x ఆడ్ నంబర్. అంటే ఏమవుతుంది 6 ప్లస్ 5 11 7 ప్లస్ 4 కూడా 11 ఈక్వల్ అయింది. కాబట్టి శేషం ఎంత 0. శేషం ఎంత 0 అంటే x పవర్ 0 x పవర్ 2 x పవర్ 4 x పవర్ 6 దాని ముందున్న గుణకాలనన్నిటినీ యాడ్ చేయండి. అలానే రైట్ సరి సంఖ్యలది x పవర్ 1 x పవర్ 3 x పవర్ 5 దాని ముందున్న గుణకాలన్నిటినీ యాడ్ చేయండి. ఈ రెండు ఈక్వల్ అవుతే x ప్లస్ 1 అనేది రైట్ న్యూమరేటర్కి కారణాంకము. ఇక్కడ చూడండి సార్, ఇది ఒక వాల్యూ ఉంది 5 ఇంటూ ఎక్స్ పవర్ 4 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 ప్లస్ 4x. ఇక్కడ ఏమన్నాను సార్, పవర్ ఆఫ్ ఎక్స్ల ఆడ్ గనక పవర్ ఆఫ్ ఎక్స్ రైట్ సరి సంఖ్యలు సరి ఉన్న చోట అవన్నీ యాడ్ చేయండి. ఇదేమో 2 ఇదేమో 5 2 ప్లస్ 5 ఎంత 7 రైట్. బేసి యాడ్ చేయండి. 4 ప్లస్ 3 ఎంత 7 7 ఈక్వలెంట్ టు 7 సమానమైంది. సమానమవుతే ఎక్స్ ప్లస్ 1 అనేది కారణాంకము. ఎక్స్ ప్లస్ 1 అనేది కారణాంకము. ఇక్కడ ఎక్స్ పవర్ 0 ఎక్స్ పవర్ 2 దాని యొక్క గుణకాలు ఏంటి? ఇక్కడ 6 ఇక్కడ 5 6 ప్లస్ 5 ఎంత 11 4 ప్లస్ 7 ఎంత 11 11 ఈక్వలెంట్ టు 11 ఈక్వలెంట్ టు 11. అప్పుడు ఏమవుతుంది రైట్? అప్పుడు ఏమవుతుంది సార్ రైట్? శేషము 0 అవుతుంది. మనము డిగ్రీ 1 ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. నెక్స్ట్ డిగ్రీ 2 డిగ్రీ 3 అట్లా మనము ప్రొసీడ్ అవుదాం. ఇది అందరికీ అర్థమైంది కదా సార్? పాయింట్ అందరికీ అర్థమైంది కదా?